హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. సో నా బర్త్డే సందర్భంగా అయితే ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఇన్ని రోజులు వీడియోస్ లేట్ అయినందుకు అసలు పెట్టలేదు. ఎందుకు లేట్ అయినంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నేను బిజీ ఉండి వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఇంత ముందుకు ఎలా అయితే నాకు సపోర్ట్ చేసిండ్రో ఇప్పుడు అట్లనే సపోర్ట్ చేయాలి. గత 1 year నుంచి నేను డొనేట్ చేసింది మీకు తెలుసు. మధ్యలో ఆపేసిన, సరే సారీ. ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో వస్తుంది, డొనేటింగ్ వీడియో వస్తుంది. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి డొనేటింగ్ గురించే. మీరందరూ ఇంతకుముందుకు ఎట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండ్రో ఇప్పుడు అట్లనే సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడన్నా మీది? ఖమ్మం జిల్లా వెళ్ళి. ఖమ్మం జిల్లా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చిండు? పని కోసం వచ్చాము. పని కోసం ఏం పని చేస్తారు మీరు? అమ్మాలి పని, ముఠా పని, సున్నం పని చేస్తాము. ఏం పేరు మీ పేరు? మా పేరు యాదగిరమ్మ. ఎంతమంది పిల్లలు మీకు? పెళ్ళైందా? 2 ఆడపిల్లలు. పెళ్ళి లేని వాళ్ళే? ఒక అమ్మాయి అయింది, ఒక అమ్మాయి ఉంది. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంటిగానే ఉంటాము. నేను వెళ్తా ఉంటా వస్తా ఉంటాను. మీ భార్య పేరు ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి. ఏం చదువుకున్నారు మీ పిల్లలు? ఒక అమ్మాయి 11, ఒక అమ్మాయి 12. మీరు చదువుకున్నారు ఏమన్నా? నేనేం చదువుకోలేదు. మరి వాళ్ళని అక్కడ వదిలేసి మీరు ఇక్కడ వస్తూ ఉంటే వెళ్తూ ఉంటా తల్లి. ఒంట్లో బాగాలేక ఇక్కడ పండుకున్నాను. వస్తూ ఉంటా వెళ్తూ ఉంటా. రోజుకి ఎంత దొరుకుతుంది మీకు? 500-600 దొరుకుతాయి. సరే వెళ్ళి వస్తాను. ఏ ఊరు తాత మీది? పర్వతగిరి. ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? దవాఖానకి వచ్చిన. దావకానికి వచ్చినావా? చూపించుకున్నావు మరి హాస్పిటల్లో? చూపించుకున్నా, గోళీలు తెచ్చుకున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు కోరే. భార్య పిల్లలు ఉన్నారా నీకు? అందరు ఉన్నారమ్మా. ఉంచుకొని లేదంటే ఎట్టుంటుంది. అంతేనా? ఏం పేరు మీ భార్య పేరు? అయిదమ్మా. ఎన్ని రోజులు అవుతుంది మరి నువ్వు ఇక్కడికి వచ్చి? 2-3 రోజులు అవుతాను. మరి ఇంటికి టెన్షన్ పడరా నువ్వు ఇంటికి పోకపోతే? నేను చెప్పే వచ్చినా కదా, చెప్పే వచ్చిన. నీ బట్టలు ఇవన్నీ ఇవ్వేనా? ఏ బట్టలు అయ్యమ్మా. మంచిగా చూపించుకో హాస్పిటల్లో. మరి పోయేస్తా. బాగున్నావా? గుర్తు పట్టినావు నన్ను? బాయ్. లేవమ్మా, కొన్నే ఉన్నాయి, అందరికి ఒక్కొక్కటి. అయ్యా తండ్రి, ఇచ్చినావా? ఎప్పుడు ఇచ్చినా? అయ్యా తిను, అన్నం తిను. సరే ఓకే, నేను పోతా. తిన్నావు అన్నం నువ్వు? ఎందుకు తినలే? నీ పేరేం పేరు? తినిపో. ఊరేదమ్మా. అరే అన్ని ఇద్దరే. ఇదేంటయ్యా బంగారం? ఇస్తా, నేను ఇస్తా. ఇస్తా ఇస్తా. ఇక అమ్మ, ఇక
ఓకే ఓకే కొంచెం జరుగుతా అయిపోయినాయి మీకు ఇచ్చిన హాయ్ నేనైతే మళ్ళీ వచ్చేసిన. నేను ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ కాశీబుగ్గ దగ్గర అయితే ఉన్నాము. అన్నదానం అయితే చేసిన. నా ఫ్రెండ్ ప్రియాంక ఉంది అయితే నా పెళ్ళికి మేకప్ చేసింది కదా తనే మేకప్ ప్రియాంక రాజ్కొండ ప్రియాంక మేకప్. సో తను ఏం చేసిన అంటే నార్మల్గా బయటికి వెళ్ళిన తినడానికి కేక్ కట్ చేపిస్తా అస్సలుకి ఇంటలేదు. వద్దు వెళ్ళు అన్నా కూడా ఇంటలేదు అస్సలుకి. చూడు కేక్ తీసుకుంటాను. ఇది పరిస్థితి. అదే ఆల్రెడీ కేక్ తీసుకున్నది. ఇది పరిస్థితి. వద్దంటే ఇనవే సాధించినవా పావని ప్రియాంక పిఆర్ మేకర్స్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. రెడ్ మ్యాచింగ్ అయిందా? కూర్చోండి. ఫ్యాన్ ఆఫ్ చేయండి. సో అందరు పుట్టినరోజుకి చిన్నప్పటి ఇట్లా కేకులు కట్ చేపిస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ పెట్టి ఓకేనా? కనిపిస్తుంది. ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? చేసిందా? నువ్వు అట్లీస్ట్ తీయొచ్చు అటు వెళ్ళి. కూడా తెలుసా పోయినసారి నా పుట్టినరోజు నేనే పాట పాడుకున్నా హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇంత కష్టం ఎందుకు రా నా గురించి కేకు మాత్రం చేయాలి కదా, చేయకపోతే ఇట్లా. మీరేమైనా మంచిగా పెళ్ళిళ్ళున్నా ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇగో పిఆర్ మేకర్స్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసుకోండి. అర్థమైతే మెసేజ్ డిఎం చేయండి, వెంటనే రిప్లై ఇస్తారు. మీకు మంచిగా అతి తక్కువ ధరలో మంచిగా మిమ్మల్ని ఒక రాణి లెక్క రెడీ చేస్తుంది. మంచిగా రాణి లెక్క రెడీ చేస్తావు కదా. చేస్తా. సో పెళ్ళికి ఎట్లుందో చూసిరు కదా మీకు. ఎవరు పెళ్ళి అప్పుడైతే మస్తు సతాయించిన నేను. ఒర్రిచ్చారు అంతగానో ఒర్రిచ్చింది నేను ఒక్కదాన్నే కావచ్చు కదా ప్రియాంక. చూసా కనీసం అగ్గిపెట్ట కూడా సహకరిస్తారు ఈరోజు నాకు. ఇంత అస్సలు కట్ చేపిస్తాను ఎంత మారం పట్టింది. అటు తిరిగిన ఇటు తిరిగిన వేడే లేదు. మళ్ళీ యోగ కాశీబుగ్గ దగ్గర బేకరీ ఉన్నది, కస్టమైజ్ చేస్తారట ఇక్కడ. రావట్లేదు. ఇది కూడా రావట్లేదు కదా అన్న. అది కూడా అన్నీ తీసుకోయా. కనీసం నాకు చూసిన అదేంటో పంచభూతాలు అది సంథింగ్ అంటే చూడు, అలా అగ్గి కూడా పని చేస్తలేదు నాకు. గిట్టున్నది. పావనికి అందరూ ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పావని. చెప్పాలి అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచిగా సంతోషంగా మంచిగా బర్త్డేలు అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన ఫ్రెండ్షిప్ ఇట్లనే కంటిన్యూ కావాలి. ఏది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే అయితే ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి. ఆ లోపు నువ్వు మంచి పిఆర్ మేకర్స్ అని పెద్ద బ్రాంచ్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరం మంచి ఒక పొజిషన్కి రావాలి. ఇప్పుడే కదా స్టార్టింగ్. యాక్చువల్గా అనుకోకుండా ఇది సెలబ్రేషన్ అయితే అనుకోకుండా అసలుకి ఈరోజు మేము కలుస్తాం అనేది అయితే లేదు. నేను ఇప్పటిదాకా డొనేటింగ్ చేసుకుంటున్నా కదా, అలా అసలు మేము మొత్తం అనుకోలేదు కానీ వచ్చింది. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు రాబోతున్నాం మీ ఇద్దరు కాంబినేషన్లో.
మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా వేసుకోండి. ఇట్లానే ఎప్పటికీ సపోర్ట్ చేయాలి. అండ్ కొలాబరేషన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. విన్నరా ఏమంటుందో? కొలాబరేషన్ చేయించుకోవాలనుకున్న చిన్న చిన్న షాప్స్, బట్టల షాప్స్ కానీ ఇంకా ఎలాంటి షాప్స్ అయినా కొత్తగా పెట్టిన వాళ్ళు కొలాబరేషన్ చేసుకోవాలి మాతో అని అంటే పిఆర్ మేకర్స్ని డిఎం చేయండి. ఇంకోటి ప్రియాంక రాజ్కొండ ఆఫీషియల్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఇదేమో అగ్గిపెట్ట తీసుకొచ్చిండు, అది ఫెయిల్ అయింది. థ్యాంక్ యూ ప్రియాంక. చూసినా సహకరిస్తలే ఎందుకో. దాంట్లో ఫైర్ యాడ్ చేసుకుంటాడు ఎఫెక్ట్స్ లా. నేను చెప్తాను. ఓ చాలా అవుతావు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అయ్యో అటు కూడా పెట్టు, నేను తీసాగు. ఛానల్కి ఇంకా రాలేదా? ఆడు ఆ కేక్ కూడా ఎట్లా తిన్నాడో ఇప్పుడు. పిల్లలు పట్టుకొని పో. ఏంది నేను పట్టుకొని పోను, ఎవరికైనా మంచి ఇక్కడ. బాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ ఇప్పటివరకు నాకు బట్టలు వేసేసి చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను బ్లెస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నేను హ్యాపీగా ఉండి మంచి ఇట్లాంటి 10 కేకులు కట్ చేయాలి. ఓకేనా? బాయ్ బాయ్.